ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనుగోలుపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులు, విదేశీ మారక ద్రవ్య వినియోగం, దిగుమతుల భారం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇస్తున్న సంకేతాలు ఇప్పుడు బంగారం మార్కెట్పై చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో నిజంగా ఎలాంటి అభిప్రాయం ఉంది? బంగారం కొనుగోలుపై కేంద్ర విధానాల ప్రభావం కనిపిస్తోందా? జ్యువెలరీ వ్యాపారులు ఏమంటున్నారు? వినియోగదారుల ఆలోచన ఏంటి అనే అంశాలపై రాజమండ్రి నుంచి బంగారం వినియోగదారులు, షాప్ యజమానులతో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక సంవత్సరం పాటు బంగారం కొనద్దు అనే వ్యాఖ్యలు చేసినట్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇప్పటికే హల్చల్ అవుతున్న తరుణంలో అసలు బంగారం ఎటువంటి పరిస్థితిలో ఉంది, బంగారం ఏ రకంగా పెరిగింది, కస్టమర్లు అసలు బంగారం కొనడానికి వస్తున్నారా లేదా, దీనిపై బంగారు షాపులపై ఏ రకమైన భారం పడిందో తెలుసుకోవడానికైతే ప్రస్తుతం మనం ఇక్కడ నిడదవోలులోని ఒక గోల్డ్ షాప్కి అయితే వచ్చాం. అయితే మనం ప్రస్తుతం నిడదవోలులోని నాకోటా జ్యువెలర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ నాకోటా జ్యువెలర్స్ యజమాని మనతోనే ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, బంగారం ఏ రకంగా పెరుగుతుంది, దాని మీద కస్టమర్స్ ఏ రకంగా మీ దగ్గరికి వస్తున్నారు, బంగారం యొక్క ఎఫెక్ట్, కొనకపోవడం వల్ల ఎఫెక్ట్ జ్యువెలరీ షాపుల మీద ఏమైనా పడిందా? జ్యువెలరీ షాప్ మీద అయితే ప్రస్తుతానికి అయితే ఎఫెక్ట్ అంత లేదండి. ఎందుకంటే షాప్లో బేరం కూడా అంత కస్టమర్స్ అంత రావట్లేదు. గోల్డ్ రేటు ఎప్పుడు తగ్గుతుందని అందరూ ఆలోచిస్తున్నారు. ఇంకోటి మీకు ఇప్పుడు ఈ మోడీ చెప్పిన దానికోసం పెద్ద ప్రభావం లేదండి. ఇంచుమించు కాసు దగ్గరలో 80,000 ఆ రేట్లో ఉన్నప్పుడు అప్పటికి బాగా రేటు కూడా 1,20,000 దాకా వెళ్ళింది. కాబట్టి దీని ప్రభావం వల్ల రేటు కూడా జనాలు కొనలేకపోతున్నారు. ఇక్కడ మనతో పాటు లలిత జ్యువెలర్స్ సంబంధించినటువంటి ఓనర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఏ రకంగా పెరుగుతుంది, జనాలు ఏ రకంగా మన దగ్గరికి వస్తున్నారు, ఈ సేల్ ఎలా ఉంటుంది? అదేమి కాదండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పారని కాదు కానీ, వేరే వాళ్ళు చెప్పారని కాదు కానీ, డాలర్ రేట్ పెరిగిపోవటం వల్ల మనకి ఖచ్చితంగా బంగారు రేటు పెరిగిపోతుంది. నిత్యానికి ఇప్పుడు ఎవరన్నా అవసరాల నిమిత్తమై ఒక మ్యారేజ్ అనుకోండి, దానికి పరిమితమైన సూత్రాలని ఇవే కొంటున్నారు. అంతకుమించి బంగారం ఎక్కువ కొనేసుకుని ఇంట్లో పెట్టేసుకునే అంత క్యాష్ మన ఆంధ్రప్రదేశ్లో లేదు. నెక్స్ట్ ఏంటంటే ఆర్థికంగా ఎక్కువ భారం ప్రజల మీద పడిపోతుంది. ఇప్పుడు ఒక మ్యారేజ్కి సంబంధించి ఏదైతే బంగారం అవసరం అది కొనుక్కుంటున్నారు. అంతకు మించి బిస్కెట్లు కొనేయటం లేకపోతే ఎక్కువ మించి కొనేసుకుని ఇంట్లో పెట్టేసుకునే అంత ఇదేం లేదు. ఇప్పుడు నరేంద్ర గారు మోడీ చెప్పింది దానికి దీనికి సంబంధం లేదు. ఎవరు చెప్పినా దానికి ఏం లేదు. ఒక నిత్యావసరం ఖచ్చితంగా శుభకార్యానికి సేల్స్ అనేది ఉంది. బంగారం వ్యాపారం పడిపోయింది, ఎవరు రావట్లేదు, ఆ విధేమీ లేదు. వ్యాపారం అన్ని చోట్ల జరుగుతుంది సవ్యంగానే. ఇదికేం పడిపోయింది, ఆ ఇబ్బంది ఏం లేదు. మనతో పాటు ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు. అని చెప్పండి, అసలు బంగారం గురించి ఇప్పుడు ప్రజెంట్ మీరు కొనేదాన్ని బట్టి మోడీ చెప్పింది ఏంటి, మనం ఇప్పుడు ఫస్ట్ మీరు బంగారం కొంటున్నారా? బంగారం మోడీ గారు చెప్పిన లెక్క ప్రకారం అయితే బంగారం ఎంతవరకు కావాలో అంతవరకు కొనుక్కొని దాని విధానం మార్చమని చెప్పారు తప్ప మోడీ గారు అయితే బంగారం కొనుక్కోద్దని చెప్పలేదు. ఇప్పుడు ఏదైనా పెళ్లికి కావాలంటే ఒక సూత్రాలైనా కానీ ఇంకోటి వస్తువులు ఏదైనా కానీ మనకు కావాలంటే దాని ప్రకారంగా కొనుక్కోమన్నారు తప్ప మనం ఈ ఒక డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్ ప్రకారంగా చూపించమన్నారు తప్ప మోడీ గారు అంతేగాని బిస్కెట్ల రూపంగా కానీ ఇలాగ కేజీ వెండి కొని ఇలాగ లాకర్లో దాయడం ఆ విధానం అనేది మార్చుకోమని చెప్పారు తప్ప మోడీ గారు అయితే బంగారం కొనుక్కోదని మట్టుకి చెప్పలేదు. ఇప్పుడు ఏదైనా పెళ్లికి సంబంధించి ఏదైనా ఫంక్షన్ సంబంధించి మనకి ఎంతవరకు కావాలో అంతవరకే కొనుక్కోమన్నారు. ఇప్పుడు అధిక డబ్బు బోలంత బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం కన్నా బ్యాంకులో అయినా డిపాజిట్ చేసుకుంటే మన ఆర్థిక వ్యవస్థ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మోడీ గారు ఈ విధానంగా చెప్పారు. మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా బంగారం కొనద్దు అని అయితే మాత్రం ఆయన చెప్పలేదని ఇప్పటికే మనకు అక్కడ ఉన్న జ్యువెలరీ యజమానులు కానీ అలాగే వినియోగదారులు కానీ చెబుతున్నారు. అయితే మన బంగారాన్ని అధిక మొత్తంలోంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే డాలర్ రేటు పెరిగిపోయి రూపాయి విలువ పడిపోతుంది కనుక దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి బంగారాన్ని అవసరానికి మించి కొనొద్దని మాత్రమే తెలుస్తుంది. కెమెరామ్యాన్ సాయితో ప్రతాప్, రాజమండ్రి నుండి.